హాయ్ ఫ్రెండ్స్, ఉలవచారండి. ఈరోజు ఉలవచారుకి కావాల్సింది ఉలవలు 1 టీ గ్లాస్ అండి, టమాటాలు 5, కొత్తిమీర కొద్దిగా, 2 పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు, 1 వెల్లుల్లిపాయ, 1 ఉల్లిపాయ, కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ అండి, రుచికి తగినంత సాల్ట్. ఉలవల్ని ఒక 2 టైమ్స్ శుభ్రంగా కడగాలండి. టీ గ్లాసుడు ఉలవలే అండి. 1 టీ గ్లాసు ఉలవలకి 6 టీ గ్లాసులు వాటర్ పోసుకోవాలండి. అయితే 6 టీ గ్లాసులు వాటర్ పోసుకోవాలి. 6 అది ఉడికించుకోవాలండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలండి. ఇప్పుడు టమాటాలు కట్ చేసిన టమాటా ముక్కలు, దాని తర్వాత మళ్ళీ పచ్చిమిర్చి వేయాలండి. ఒకదాని తర్వాత ఒకటి వేస్తూనే ఉండాలి. ఇలా టమాటా ముక్కలు, మళ్ళీ పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలండి. కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కూడా వేసుకోవాలండి. కరివేపాకు లేదని నేను వేయలేదండి, కొత్తిమీర వేసాను. వెల్లుల్లిపాయలు కచ్చపచ్చ దంచి వేసుకోవాలండి. అన్నీ వేసి బాగా కొద్దిగా చింతపండు శుభ్రంగా కడిగి, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అండి, అందులో వేసి కొద్దిగా పసుపు 1 స్పూన్ వేసుకోవాలండి. వేసి బాగా మరిగించుకోవాలి. ఈ చారుని బాగా మరిగించుకోవాలండి. మరిగిన తర్వాత తాలింపు వేసుకోవాలన్నమాట. బాగా మరిగించుకోవాలి. అది బాగా బాయిల్ అయిన తర్వాత తాలింపు వేసుకోవాలి ఫ్రెండ్స్. తాలింపు కొరకు వేరే ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తాలింపు గింజలు వేసుకుందాం ఫ్రెండ్స్. 1 స్పూను తాలింపు గింజలు, అవి మంచిగా వేగాలి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి, మంచిగా వేగాలి ఫ్రెండ్స్. అవి వేగిన తర్వాత ఎండుమిర్చి అవన్నీ వేసుకొని వేగనివ్వాలి. ఇట్లా 1.5 స్పూన్ వేసాను ఫ్రెండ్స్ నేను తాలింపు గింజలు. 3 ఎండుమిర్చి వేసాను. అవి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. అవి మంచి కలర్ రావాలి ఫ్రెండ్స్. మంచి వేగిన తర్వాత చారు దాంట్లో పోసుకోవాలన్నమాట. బాగా మరిగించిన చారు ఉంది కదండి, ఆ చారు పోసుకోవాలి. బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అవి వేయించుకోవాలన్నమాట తాలింపు గింజలు. అవి వేగిన తర్వాత కొద్దిగా చారు పోసుకోవాలండి దాంట్లో. ఇప్పుడు వేగినాయి ఫ్రెండ్స్, కొద్దిగా చారు పోసుకోవాలి. పోసుకొని దాని స్మెల్ పోతుంది, మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మొత్తం ఫిల్టర్ చేసుకోవాలి, తొక్కలు అవేమీ రాకుండా ఫిల్టర్ చేసుకోవాలి. స్టెయినర్ పెట్టి ఫిల్టర్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకొని ఆ తొక్కలన్నీ తీసేసేయాలి ఫ్రెండ్స్, తీసి పడేసేయాలి. ఈ విధంగా స్టెయినర్తో ఫిల్టర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ చారుని కొద్దిసేపు మరిగించుకోవాలి. బాగా మరిగించుకోవాలి ఫ్రెండ్స్. బాగా మరిగిన తర్వాత మరిగేటప్పుడే సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. మనకి రుచికి తగినంత సాల్ట్ వేసుకుందాము. బాగా మరగాలి. మరిగిన తర్వాత మనకి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలా. వేసుకొని కలుపుకుందాం ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. లాస్ట్లో ఉల్లిపాయలు, 1 ఉల్లిపాయ చిన్న సైజు ముక్కలు కట్ చేసి అట్లా మరిగేటప్పుడు 1 ఉల్లిపాయ, కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక 2-3 మినిట్స్ అట్లా స్టవ్ మీద ఉంచాలి ఫ్రెండ్స్. 2-3 మినిట్సే అయిపోయింది ఫ్రెండ్స్. ఎంతో రుచికరమైన ఉలవచారు రెడీ. అంతే ఫ్రెండ్స్, సింపుల్గా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎంతో రుచికరమైన ఉలవచారు రెడీ. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.